వరంగల్ హంటర్ రోడ్లో దారుణం జరిగింది. పెళ్లైన 4 నెలలకే భార్యను హతమార్చాడు భర్త. ఆపై గుండెపోటుతో మరణించినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. నిలదీసేసరికి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. మహబూబాబాద్ జిల్లా బాల్యా తండాకు చెందిన గౌతమికి వీరారం గ్రామానికి చెందిన గణేష్తో పెళ్లైంది. వరంగల్లో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు గణేష్. కట్నంగా 20 లక్షల కట్నం, 150 గజాల స్థలం ఇచ్చారు గౌతమి తల్లిదండ్రులు. పెళ్ళైనప్పటి నుంచి కూడా గౌతమ్కి గణేష్ వేధింపులు ప్రారంభమయ్యాయి. 10th క్లాస్మేట్ను పెళ్లి చేసుకోవాలని గౌతమిని హత్య చేశాడు. ఈ క్రమంలో గౌతమిని హత్య చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. వరంగల్లో చోటు చేసుకుంటున్న ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారిన పరిస్థితి. ఇక 12 తులాల బంగారం, ఓ ప్లాటు, అప్పటికే 20 లక్షల కట్నం ఇచ్చినట్టు తెలిసింది. వాస్తవానికి అతనికి ఆటో డ్రైవర్. బుద్ధిమంతులను నమ్మి అమ్మాయినిచ్చి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారు. భారీగా కట్న కానుకలు కూడా సమర్పించుకున్నారు. దాదాపు 15 లక్షల నగదిచ్చారు, 12 తులాల బంగారము, ఓ ప్లాటు కట్నంగా ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్ళైన కొత్తలో అంతా బాగానే ఉంది, భార్య భర్తలు మంచిగానే ఉన్నారు. కానీ పెళ్ళైన 2 నెలల తర్వాత ఆమెకు ఈ అదనపు కొట్టడం కోసం టార్చర్ మొదలైంది. తిట్టడం, కొట్టడం, హింసించడం. ఇలా నవవధువుకు ఆమె భర్త నరకం చూపించాడు. పెళ్ళై 4 నెలలు కూడా దాంట్లో అంతలోనే ఆ వివాహిత భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. వరంగల్లో జరిగింది దారుణ ఘటన. వరంగల్ నగరం ఉలిక్కిపడింది. హంటర్ రోడ్లో గౌతమి అనే వివాహితను ఆమె భర్త గణేష్ హత్య చేశాడు. మొహంపై దిండు పెట్టి నొక్కి హతమార్చాడు. గౌతమి స్వస్థలం వీరారం గ్రామం, బాల్యం తండా, మహబూబాబాద్ జిల్లా. ఈ గణేష్ ఏమో ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అదనపు కట్నం కోసం హత్య చేశాడని గౌతమి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గౌతమి తండ్రి అశోక్ తన అల్లుడు గణేష్పై మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని MGM మార్చురికి తరలించి ప్రస్తుతం పోలీసులు ఇక ఈ కేసు దర్యాప్తునైతే వేగవంతం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. వాస్తవానికి ఈ గౌతమిని పెళ్లి చేసుకున్న ఈ గణేష్ అనే నిందితుడు వీడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న 4 నెలలకి ఓ ఫ్లాట్ ఇచ్చారు, 20 లక్షల కట్నం ఇచ్చారు, 12 తులాల బంగారం ఇచ్చారు. ఇంకేం కావాలి? ఈ రోజుల్లో 12 తులాల బంగారం అంటే ఒకసారి ఆలోచించండి. 1,00,000 తులం ఉంది దాదాపుగా. అవే 12 లక్షలు ఉన్నాయి. 20 లక్షల నగదు ఇచ్చారు, దాదాపు 32 లక్షలు. ఒక ఫ్లాటు వరంగల్ సిటీలో ఫ్లాట్ అంటే ఎంత కాదన్నా 40-50 లక్షల బిల్లు. అంటే దగ్గర దగ్గర కోటి రూపాయల పైనే. ఇంకా పెళ్లి చేశారు, తతంగం అంతా అయింది. ఎన్ని ఇచ్చినా కూడా వాడు ఒక ఆటో డ్రైవరు ఇంత చేసినా కూడా మళ్ళీ వీడికి ఆ 10th క్లాస్మేట్ను పెళ్లి చేసుకోవాలని కోరికంట. మరి 10th క్లాస్మేట్ని పెళ్లి చేసుకోవాలనుకున్న విధవ ఈ పనికి మాలినోడు మళ్ళీ గౌతమిని పెళ్లి చేసుకొని ఆమె జీవితాన్ని నాశనం చేసినట్టు ఎందుకు నాశనం చేసినట్టు? ఇదే ప్రస్తుతం సమాజంలో జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తే బాగుంటుందో అర్థం కాని పరిస్థితి. అటు ఇది ట్రయాంగిల్. మళ్ళీ ఇక్కడ 10th క్లాస్మేట్ని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే మరి అలాంటి వాడు ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? ఇన్ని లక్షల కట్నం ఎందుకు తీసుకున్నట్టు? ఈమె సొమ్మును ఆశపడి ఈమెతో మళ్ళీ ఈ 4 నెలలు సంసారం చేసి అంటే ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి ఉంటారు. అక్కడక్కడ ఇలాంటి కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి. వీళ్ళని ఏరివేయాలి సమాజం నుంచి. నిజంగా ఇది మామూలు విషయం కాదు. వీళ్ళపై వరకట్న వేధింపు కేసులో, గృహహింస కేసులో పెట్టి మామూలుగా వదిలేస్తే మళ్ళీ చట్టంలోని లొసుకులను ఆధారంగా చేసుకుని వీళ్ళు బయటికి రావచ్చు బెయిల్స్ తీసుకొని. కానీ ఇలాంటి వాళ్ళని అంతకు మించి ఇంకా గట్టి సెక్షన్లే పెట్టి చట్టంలో ఉన్న ఎన్ని సెక్షన్లు ఉంటాయి అన్ని సెక్షన్లు పెట్టి వీడిని బయటికి రాకుండా చేయాల్సిన పరిస్థితి. వాడు చూడండి ఎలా ఉన్నాడు. ఆటో డ్రైవరు పాపం అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, వీడికిచ్చి పెళ్లి చేస్తే తీవ్రమైన వేధింపులు. 4 నెలలు కూడా కాలేదు. దిండు పెట్టి గొంతు అదిం పెట్టి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అసలు ఎటు పోతున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, ఎందుకింత క్రిమినల్ థాట్స్ అర్థం. హత్యలు చేయడం అంటే చాలా తేలికగా అయిపోయిందండి. చాలా అల్కగా చంపేస్తున్నారు, చాలా తేలికగా చంపేస్తున్నారు. ఒక ప్రాణం తీయడం అంటే అంత సులువుగా ఉందేమో వీళ్ళకు. నిజంగా ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఆ ట్రీట్మెంట్ చాలా గట్టిగా ఇస్తేనే దాని బాధ ఏంటో తెలుస్తుంది. మరి అలాంటి వాడివి ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు ఈ అమ్మాయిని? 10th క్లాస్మేట్స్నే చేసుకోవాల్సింది, ఏదో ఆ ప్రయత్నాలు చేసుకోవాల్సింది. ఇంకొక అమ్మాయి జీవితంలోకి వచ్చి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి, అమ్మాయి అదనపు కట్నం కోసం వేధించి
ఎంత దారుణంగా పెళ్ళైన 4 నెలలకే టార్చర్, తిట్టడం, కొట్టడం, హింసించడం, నరకం చూపించాడంట ఈ ఘనుడు. పెళ్ళైన 4 నెలలు కూడా దాటలేదు, అంతలోనే దారుణ హత్యకు గురైంది. పోనీ నీకు నచ్చలేదు, ఇష్టం లేనప్పుడు ఏం చేయాలి? అప్పుడు పెద్దల సమక్షంలో మాట్లాడి నాకు నచ్చలేదు, నాకు కట్నం కాలేదు, నాకు ఇంకా కట్నాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారనో, లేక ఇంకేదైనా చట్ట ప్రకారం నువ్వు విడాకులకు అప్లై చేయాల్సింది, లేదంటే ఇంకేదైనా అభిప్రాయ భేదాలు ఉంటే నాకు నచ్చలేదని వదిలేయాల్సింది. చంపడం ఎందుకు? అమ్మాయిని హత్య చేయడం ఎందుకు? చాలా దారుణం ఇది. హత్యలు చేయడం పరిపాటిగా మారుతుంది, చాలా సులువుగా అవుతుంది. ఒక మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది, లెక్క లేకుండా పోతుంది. హత్యలు చేయడం అంటే బొమ్మ ఆట వస్తువులతో ఆడుకున్నట్టుగా అవుతుంది. ఆట వస్తువులతో ఆడుకున్నట్టుగా చాలా ఈజీగా పిసికి చంపేస్తున్నారు, గొంతు నిలిమి చంపేస్తున్నారు, దెండుతో అదింపట్టి చంపేస్తున్నారు, లేదా చంపిన తర్వాత కిరాతకంగా ముక్కలు చేసి చూసారుగా. నేను ఒక స్టోరీ, మూసీ నదిలో పడేశాడు. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ముక్కలుగా నరికి మూసీ నదిలో పడేశాడు. రకరకాల కోణాలు. చంపడం చాలా ఈజీ అయిపోతుంది, చంపిన తర్వాత నిర్జీవంగా మారిన తర్వాత మళ్ళీ ఇంకా రకరకాల క్రూరమైన పనులు. ఇలాంటి వాళ్ళకి నిజంగా సమాజంలో చోటు ఉండకూడదు, ఇలాంటి వాళ్ళకి సమాజంలో తిరగనివ్వకూడదు. వాస్తవానికి యావజ్జీవ శిక్షలు లాంటివి వేయాలి, చాలా కఠినంగా వేయాలి. బయటకు వచ్చి వాడి బెయిల్ మీద వచ్చి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకొని దర్జాగా కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు. అలాంటి వాడిని నిజంగా అలా ఉండకూడదు, చట్టాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి ఆ బాధితురాలి బంధువులు మాట్లాడారు, పోలీసులు స్పందించారు. ఒకసారి ఈ హన్మకొండ అంటర్ రోడ్లో జరిగిన ఘటనకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. లేదు, ఏం జరగదు నాకు తెలియదు, నా పక్కనే పడుకుని ఉంది, నేను లేపితే లేవట్లేదంటే లేదని కూడా మా డౌట్తోని స్టేషన్కి పోయినాం. ఏం జరిగింది? హార్ట్ అటాక్ అంటున్నావు కదా నువ్వు, హార్ట్ అటాక్ డాక్టర్ని అడిగినాం. మేము హార్ట్ అటాక్ రావాలంటే మూత్రమైన వస్తుంది, లేకుంటే టాయిలెట్ అని వస్తుంది అని చెప్తే మా డౌట్తో నేను పేస్లో పిటిషన్ చేయడం జరిగింది. అయితే గణేష్ని అడగటంలో మా చెప్పకపోతే వాళ్ళ అన్న వచ్చి అడిగిండు, గణేష్ వాళ్ళ అన్న వచ్చి అడిగితే లేదు నేనే చంపేసినాను ఒప్పుకున్నాక ఎస్ఐ గారితో చెప్పినాం. ఏ కారణంతో చంపినాను? అయితే అమ్మాయి పేరు అంజలి అని చెప్పాడు. అంటే ఇవాళ నేను పొద్దునే చెప్పాడు, అమ్మాయి పేరు అంజలి, మేము ఏదో సంబంధం పెట్టుకున్నాం, అమ్మాయి వల్ల చంపేసిన. ఈ అమ్మాయిని చంపేస్తే అమ్మాయి నాకు పెళ్లి చేసుకుంటాను, కట్నం ఎక్కువ చెప్తాను కానీ అయితే నేను అమ్మాయిని చంపేసానంటే అమ్మాయిని నువ్వు చెప్పిన ప్రూఫ్ ఏంటంటే అమ్మాయి ఫోటో నా దగ్గర ఉందంటే ఆ ఫోటో నేను సెల్లులో కొట్టుకున్నా. సెల్లు ఫోటో కొట్టుకుంటే లేదు నీ ఒక్కరి వల్ల కాలే, ఇంకెవరైనా ఉన్నారంటే సరే నేను డౌట్ అడిగినాను. మా చిన్న కొడుకు నీ పక్కన రూమ్ ఉన్నది కదా, వాళ్ళ హెల్ప్ చేశానంటే లేదు నేను ఒక్కనే చెప్పిన అంటాను. లేదు మీరు మీకు ఏం న్యాయం కావాలి? నాకు న్యాయం ఈ ఆయన ఏమంటే ఎవరెవరు ఉన్నారు అది ఒకటి తెలియాలి. అమ్మాయి అట్లా కాకపోతే వేసుకుని పోతే అమ్మాయిని మేము తీసుకొని పోయాడు. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే కాదు వెతికి ఆయన ఇంటికి పంపించదు, లేకుంటే విడాకులు తీసుకుంటున్నాం. మా మనసు మా దగ్గర ఉండేది. అయితే మేము ఇచ్చిన కట్నం ₹1 ఇవ్వకుండా పూర్తి అనుకున్నాం. కానీ అమ్మాయి జాబ్ చెప్తా అని కోచింగ్ తీసుకుంటుందా మరి ఇట్లా ఎంత వరకు చెప్తుంది అమ్మాయి. వాళ్ళ నాన్నసుగా వచ్చి లేదు నేను కట్నం బాగా ఇచ్చిన దానికైనా కట్నం నేను ఎక్కిస్తాను, నువ్వు నా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను చెప్పినాడు. బెదిరించిండు అమ్మాయిని, అబ్బాయిగా బెదిరించిండు. నాకు న్యాయము వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి విచారించాలి, అది మాకు జరగాల్సింది. गुड आफ्टरनून एवरीवन। कल शाम को मटवाड़ा पीएस में कंप्लेंट रिसीव हुई है अबाउट डेथ पॉसिबल। So इसमें द विक्टिम इज गौतमी अराउंड 83 years एज। शी वाज मैरिड 4 months पहले उनकी शादी हुई थी एंड सुबह पेरेंट्स फाउंड आउट कि यहाँ पर आई थी। So even if they gave a complaint about the possible dowry death, about the possible foul play in the death. So based on the complaint, we registered a case under Section 80 Dowry Act, Section 85 Domestic Violence, as well as Dowry Prohibition Act, Section 3 and 4. अभी इंक्वेस्ट हो गया है as far as PMA भी अभी चल रहा है. Based on the findings, the TAP as well as the evidences जो हमें मिलेंगे during investigation, we'll proceed with the case. Thank you. ఈ మొత్తం వ్యవహారానికి ఈ గణేష్ అనే ఈ వీడికి 10th క్లాస్మేట్స్ని పెళ్లి చేసుకోవాలని కోరికంట. అంటే ఆల్రెడీ 10th క్లాస్మేట్ ఒక అమ్మాయి లైన్లో ఉంది, ట్రాక్లో ఉంది,
ఆ అమ్మాయిని కాదని మళ్ళీ గౌతమ్ని చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. 4 నెలల్లోనే రకరకాల హింస పెట్టి, టార్చర్ పెట్టి, నరకం చూపించాడు. మళ్ళీ తర్వాత ఇంకా 10th క్లాస్మేట్ని పెళ్లి చేసుకోవాలంట. వీడికి ఈ అమ్మాయి సరిపోదు, ఇంకా 10th క్లాస్మేట్ కావాలంట. సరే, నీకు 10th క్లాస్మేటే కావాలి, మరి ఆ గౌతమిని వదిలిపెట్టాల్సింది, విడాకులు ఇవ్వాల్సింది చట్ట ప్రకారం. లేదంటే నాకు వద్దు అంటూ వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి పంపాల్సింది, పెద్దల్ని కూర్చోబెట్టి ఒక సామరస్యపూర్వకంగా విడిపోవాల్సింది. నీకు లక్షల కట్నం ఇచ్చి అమ్మాయిని నమ్మి ఎన్ని రోజులు పెంచి పోషించి నీ చేతిలో పెడితే నువ్వు ఒక లైసెన్స్ కిల్లర్ లాగా, అంటే పెళ్ళై తాళి కడితే చంపొచ్చుగా, లైసెన్స్ కిల్లర్ లాగా నీకు లైసెన్స్ ఇచ్చారనమాట చంపడానికి. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పనులు నిజంగా ఎట్లా చేస్తున్నారంటే చాలా సింపుల్గా చంపేయడం అంటే చాలా ఈజీగా చంపేస్తున్నారు. వీడికి ఏదో లైసెన్స్ ఇచ్చినట్టు ఇన్ని రోజులు పెంచి పోషించి వీని చేతిలో పెడితే అమ్మాయిని, ఇప్పుడు వీడు 4 నెలలు కాలేదు, వీడు నానా టార్చర్ పెట్టి ఆమెని హింసించి చంపడం అంటే ఇంకా వాళ్ళు ఒక రకంగా లిటరల్లీ ఇంకా వాని చేతిలో పెట్టి ఒక రకంగా ఆమెని చావుకు దగ్గర చేసినట్టే అయింది పాపం. అంత దారుణంగా ఆ గౌతమి ఎంత టార్చర్ అనుభవించి చచ్చిపోయిందో. ఇదొక గౌతమి ఇష్యూ కాదు, దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. అమ్మాయిలు అబ్బాయిలను చంపుతున్నారు, పెళ్లి లేనాక అబ్బాయిలు అమ్మాయిలను చంపుతున్నారు. ఈ సమాజం ఎటుపోతుందో అసలు ఏం ఆలోచిస్తున్నారు? వివాహ బంధం మీద నమ్మకం లేనప్పుడు, ఆ విలువలు పాటించినప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళిళ్ళు చేసుకొని హత్యలు చేయొద్దు. హత్యలు చేసి ఇంకొకరి కుటుంబంలో దుఃఖాన్ని నింపొద్దు. అలాగని ఇంకా అలాంటి కోరికలు ఏమైనా ఉంటే వేరే థర్డ్ పర్సన్ మీ లైఫ్లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీకి రండి. అప్పటిదాకా పెళ్లి చేసుకోకండి. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు వాళ్ళతో దాదాపుగా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదంటే అలాగని ఇష్టం లేని పెళ్లి కూడా చేసుకోకండి. తల్లిదండ్రులు బలవంతంగా చెప్తే ఇష్టం లేని పెళ్లి చేసుకొని మళ్ళీ అలా మొగుళ్ళని చంపడాలో లేదా భార్యలను చంపడాలో పెట్టుకోకండి. సమాజంలో నేరస్తుల్లాగా తయారు కాకండి. సమాజం చీకొట్టి థూ అని ఉంచేదాకా తెచ్చుకోకండి. మీ బతుకులు చెడ అనేదాకా తెచ్చుకోకండి. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనతో, ఇలాంటి దౌర్భాగ్య పనులతో పూర్తిగా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. సమాజంలో ఆందోళన, అశాంతి, ఎంతమంది బాధపడుతున్నారు. ఆ కుటుంబంతో సంబంధం లేని వాళ్ళు కూడా అయ్యో పాపం 4 నెలలకే పెళ్ళైన 4 నెలలకే చంపేశాడా వీడు, ఇంత దారుణం ఏది అనుకుంటున్నారు. 1 కాదు 2 కాదు, సంపాదించిందంతా, ఇన్ని రోజుల పాటు సంపాదించిందంతా వాడికి ఆ పిల్లనిచ్చి, ఓ ప్లాట్ ఇచ్చి, లక్షలు ఇచ్చి, బంగారం ఇచ్చి, ఘనంగా పెళ్లి చేసి ఇంత చేస్తే సరే వాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే పెద్ద ఇంజనీరా అదంటే కాదు. సరే వాడు చేసే వృత్తిని మనం కూడా గౌరవించాలి, వాటెవర్. కానీ ఆటో డ్రైవర్ అయినా గౌరవంగా బతుకుతున్నారు నిజంగా, వాళ్ళు ఇంకా చాలామందికి ఆదర్శం. కానీ ఈ పనికి మాలినోడు చేసిన పనికి ఇప్పుడు వీడిని ఏమనాలో అర్థం కాని పరిస్థితి. వీనికి ఎలాంటి శిక్షలు వేయాలో ప్రభుత్వమే తేల్చాలి. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదు. ఇది ఒక వరంగల్కే పరిమితం కాలేదు, చాలా చోట్ల జరుగుతుంది. ఇది ఒక హింస, ఉన్మాదం, ఒక శాడిజం. ఏదో అంటే ఇక్కడ థర్డ్ వ్యక్తి ప్రమేయంతోనో ఏదో ఒక కారణం ఉంటుంది, కాజ్ ఉంటుంది. ఉట్టిగా చేయడు వాడు. వచ్చి రాగానే 4 నెలలకు నచ్చక హింస పెట్టడం కాదు, ఇంకేదో ఉంటుంది. ఇప్పుడు వీడికి ఏదో ఉంది అంటే ఆ 10th క్లాస్ అమ్మాయింది, అక్కడి నుంచి ఏదో కెలకడమో లేదా వీడికి కెలకడం ఏదో జరుగుతుంది. అదంతా కూడా మైండ్లో పెట్టుకొని దాని ఆధారంగా వీడు ఈమెను టార్చర్ పెట్టడం. పోనీ ఇష్టం లేకపోతే పంపించాల్సింది లేదా ఆమెనైనా అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయాల్సింది. అంతేగాని ఆ టార్చర్ పెట్టి హింసించి చంపి ఏం లాభం? కట్టకటాల పాలవుతారు, అంతకు మించి జరిగేది ఏం లేదు. మహా అయితే బెయిల్ మీద వస్తా, తర్వాత ఏదో సమాజంలో తిరుగుతా. కానీ అది మంచిది కాదు, మీ కుటుంబానికి మంచిది కాదు. వాళ్ళ ఉసురు తగులుతుంది. అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇవి నిజమా కాదా మనం ఇలాంటి శాపనార్థాలు పెట్టడం కాదు. కానీ వాళ్ళు ఆ బాధితులు చెప్పే అంశాలు అలా ఉంటాయి. ఆ ఉసురు తగులుతుందంటూ బాధితులు వాళ్ళ ఇప్పుడు తల్లిదండ్రుల మాట్లాడే మాటలు ఏ రకంగా మంచిది కాదు. మానసిక శాంతి ఉండదు, మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ఇలాంటివి ఆడపిల్లలు తండ్రులు పేరెంట్స్ పెళ్లి చేయాలంటూ కూడా భయపడుతున్నారు. లక్షల కట్నాలు ఇచ్చి అమ్మాయిలు చేతికిచ్చి మీరు ఒక లైసెన్స్డ్ కిల్లర్, నువ్వు ఇంకా హింసించి చంపరాడానికి వీళ్ళకి ఇచ్చేది పెళ్ళిళ్ళకు. సో కొంచెం ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచించండి, ఎవరికి ఇస్తున్నారు, ఎలాంటి సంబంధాలు. కాస్త మంచి చెడు వెనక ముందు చూసి సంబంధాలు కూడా చేయడంలో కొంత అర్థం ఉంటుందనేది ఒక అభిప్రాయం. సమాజంలో సొసైటీలో జరుగుతున్న అంశాల వారిగా ఇది ఏదైతే అభిప్రాయాలు
వస్తున్నాయి. వాటిని రిఫ్లెక్ట్ చేసే విధంగా మీకు మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా ఈ విషయాలని మీకు డెప్త్గా లోతుగా వివరించడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఈ క్రైమ్ వార్తల గురించి చెప్పేటప్పుడు నిజంగా ఒక్కొక్క కోణం ఒక్కొక్క యాంగిల్ చేస్తుంటే చదువుతుంటే చెప్తుంటే భిన్నమైన కోణాలు వస్తున్నాయి. సమాజంలో నేరాలు జరుగుతున్న తీరు ఇదంతా కూడా సమాజంలో ఎటుపోతుంది, ఆలోచన ధోరణి ఏంటి, మనుషుల మధ్య మానవత్వం పూర్తిగా మంటగలుస్తుంది. ఈ వ్యవహారాలన్నీ కూడా చూస్తుంటే మనుషుల్లో సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. కాస్త సమాజంలో కొంత ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే మంచి చదువులు చదివిస్తే మంచిగా ఆలోచిస్తారు, ఉన్నతంగా బుద్ధిగా ఉంటారు, బుద్ధిగా బతుకుతారు, ఉన్నంతలో మంచిగా బతుకుతారు. లేదంటే ఇదిగో ఇలాగే క్రిమినల్స్ తయారవుతారు. చిన్న మైనర్ల దగ్గర నుంచి మేజర్ల దాకా అందరూ హత్యలు చేయడము, లేదంటే చంపబడాలు ఇదే పరిస్థితి. ఇదంతా మారాలి. సమాజం ఈ అశాంతి లేని సమాజం తయారవ్వాలి. అల్లకల్లోలం లేని సమాజం తయారు కావాలంటే ఒకటే, మంచి నాణ్యమైన విద్య చదువుకోవాలి. ప్రభుత్వాలు కూడా అందించాలి, నాణ్యమైన విద్య అందించాలి. అలాగే విద్యను కూడా అభ్యసిస్తే మంచి తెలివితేటలు ఉంటాయి, సమాజంలో మంచి మనుషులుగా తయారవుతారు. ద సేమ్ టైం పిల్లల విషయంలో తల్లిదండ్రుల దృష్టి కూడా ఉండాలి. తల్లిదండ్రుల పెంపకం కూడా మంచిదైతే పిల్లలు కూడా మంచిగా జ్ఞానవంతులు, బుద్ధివంతులు అవుతారు, సమాజానికి ఉపయోగపడే వాళ్ళు అవుతారు. అట్లీస్ట్ సమాజానికి ఏం చేయకపోయినా సరే హత్యలు, ఘోరాలు, నేరాలు అయితే చేయకుండా ఉంటారు. Bobby!